3 టైమ్స్ ఛాంపియన్స్ 2025లో 8th పొజిషన్లో వచ్చారు. వాళ్ళ కోచింగ్ సెటప్ మొత్తం కూడా మార్చేసుకున్నారు. అభిషేక్ నాయర్ని యాజ్ కోచ్గా తీసుకురావడం, ముస్తఫిజుర్ రెహమాన్ ఆ కాంట్రవర్సీ తర్వాత ముజర్ బానీని యాజ్ రిప్లేస్మెంట్గా అనౌన్స్ చేశారు. మనం ఈరోజు మాట్లాడుకునే వీడియో కేకేఆర్ గురించి. మరి వాళ్ళ టీం ఎలా ఉంది, వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఏంటి, వాళ్ళ ప్లేయింగ్ 12 ఎలా ఉండబోతుంది, ప్లే టు వాచ్ అవుట్ ఫర్ ఎవరు ఉండబోతున్నారు ఆయన్ని కూడా డిస్కస్ చేస్తాను. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2012, 2014 అండ్ 2024 ఛాంపియన్స్ కేకేఆర్ 3 టైమ్స్ ఛాంపియన్స్. మనం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ 5 టైమ్స్ గెలిచారు. దాని తర్వాత కేకేఆర్ఏ మోస్ట్ నెంబర్ ఆఫ్ టైటిల్స్ గెలవడం 3 సార్లు గెలిచారు కాబట్టి. బట్ లాస్ట్ సీజన్ డిసప్పాయింట్మెంట్ ఉండే. దానికి రీజన్స్ మెయిన్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్ వదిలేసి వెళ్ళిపోయాడు. కేకేఆర్ వదిలేసిందా లేకపోతే శ్రేయస్ అయ్యర్ వదిలేసాడా అది మనకు తెలియదు. బట్ శ్రేయస్ అయ్యర్ వెళ్ళిపోవడంతో వాళ్ళు అజింక్య రాణేనే ఆప్షన్లో కొనుక్కున్నారు. అక్కడ క్యాప్టెన్సీ అజింక్య రాణేకి ఇచ్చేసరికి మొత్తం బ్యాలెన్స్ అనేది తప్పింది. దాంతో వాళ్ళు కోచింగ్ సెటపే మార్చేశారు. కొత్త కోచ్ అభిషేక్ నాయర్ని తీసుకొచ్చారు. నదర్ ముంబైకర్ చంద్రకాంత్ పండిత్ కోచ్ ఉండేవాడు, తనని తీసేసి ఇప్పుడు అభిషేక్ నాయర్ని తీసుకురావడం అయితే జరిగింది. మరి వాళ్ళ సెటప్ ఎలా ఉంది, వాళ్ళకి మెయిన్గా కన్సర్న్స్ ఏమున్నాయంటే ఇంజరీస్. వాటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. మరి వాళ్ళు రిప్లేస్మెంట్ ప్లేయర్ కూడా అనౌన్స్ చేశారు. వాళ్ళ టీం ఎలా ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్రడక్షన్ అయితే ఇచ్చేసాను. కేకేఆర్ గురించి ఛాంపియన్స్ అయ్యారు, ఆయన్ని ఇచ్చేసారు. మరి ఆప్షన్లో ఏం పిక్ చేసుకున్నారు వాళ్ళు? మెయిన్ ఏంటంటే ఆప్షనే మనకు తెలిసింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పర్స్ పెట్టుకుని వెళ్ళారు. ఒక ప్లేయర్ రిలీజ్ చేయడంతో వాళ్ళు 20 కోట్లు పైగా వాళ్ళకి లభించినాయి. అది ఎవరు వెంకటేష్ అయ్యర్ని రిలీజ్ చేశారు. డబ్బులు వాళ్ళు పెట్టుకున్నారు పర్సులో. ఆండ్రీ రసెల్ తను రిటైర్డ్ అయిపోయాడు ఐపీఎల్ నుంచి, ఆ డబ్బులు కూడా వచ్చేసినాయి, ఒక 14 కోట్ల దాకా ఏమో. సో ఆ డబ్బులు పెట్టుకొని వాళ్ళు ఏం చేశారు ఆప్షన్లో అంటే, ఫస్ట్ మేజర్ బై వాళ్ళు చేసింది క్యామరన్ గ్రీన్. 25.2 crores పెట్టి క్యామరన్ గ్రీన్ సొంతం చేసుకున్నారు. తనేమో వరల్డ్ కప్లో ఇప్పుడు అంత గొప్ప ఫామ్లో లేడు విత్ ద బ్యాట్, బౌలింగ్ కూడా వేయలేదు, అదొక కన్సర్న్ కేకేఆర్కి. పతిరానా 18 crores పెట్టి తీసుకున్నారు, తనేమో ఇంజర్డ్ అయిపోయాడు వరల్డ్ కప్లో, అది ఇంకొక కన్సర్న్. ముస్తఫిజుర్ 9.2 crores పెట్టి తీసుకున్నారు. తర్వాత కాన్ఫ్లిక్ట్ వచ్చింది, బంగ్లాదేశ్ ఇండియా కాన్ఫ్లిక్ట్ రావడంతో బీసీసీఐ కేకేఆర్కి చెప్పారు మీరు రిలీజ్ చేసేయాలని చెప్పారు ముస్తఫిజుర్ రెహమాన్ని. తను రిలీజ్ చేయాల్సి వచ్చింది. ముజర్ బానీని యాజ్ రిప్లేస్మెంట్గా తీసుకున్నారు. బ్లెస్సింగ్ ముజర్ బానీ జింబాబ్వే బౌలర్, టాల్ ఫాస్ట్ బౌలర్, తనని యాజ్ రిప్లేస్మెంట్గా తీసుకోవడం జరిగింది. తేజస్వి దయ్యా, ఈ పేరు మీరు గుర్తుంచుకోండి, తేజస్వి దయ్యా సింగ్. తన్ని 3 crores పెట్టి, ఢిల్లీ ప్లేయర్, తను ఇప్పుడు కేకేఆర్కి ఆడుతున్నాడు. సో తనని తీసుకోవడం జరిగింది. ఐ టాక్ అబౌట్ హిమ్ ఆల్సో ఈ వీడియోలో. చాలా టాలెంటెడ్ బ్యాటర్, 23-year-old. రచిన్ రవీంద్రాన్ని 2 crores పెట్టారు. మరి తనకి ప్లేయింగ్ 12లో ఛాన్స్ దొరుకుతుందా లేదా చూడాలి. 2 బెస్ట్ బైస్ వాళ్ళు చేసింది ఏంటంటే, ఫిన్ ఆలన్ 2 crores, టిమ్ సైఫర్ట్ 1.5 crores, రాహుల్ త్రిపాఠి ఈజ్ కమ్ బ్యాక్ హోమ్ 75 lakhs. తనకి ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ దొరుకుతుందా లేదా అది మనం వెయిట్ చేసి చూడాలి. మరి వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, టీమ్ కేకేఆర్ది స్ట్రెంగ్స్ ఏంటి, 3 టైమ్ ఛాంపియన్స్? మెయిన్గా వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటంటే ఎక్స్ప్లోజివ్ ఓపెనర్స్. వాళ్ళు ఓపెనర్స్ ఎవరు నడిపిస్తారు, టిమ్ సైఫర్ట్, ఫిన్ ఆలనా లేకపోతే ఫిన్ ఆలన్ నరైనా, అది కూడా నేను డిస్కస్ చేస్తాను. బట్ ఓపెనర్స్ ఎస్పెషల్లీ ఫిన్ ఆలన్ 2 crores దొరికాడు. తను వరల్డ్ కప్లో ఎలాంటి డిస్ట్రక్షన్ చేశాడో మనం అందరం కూడా చూసాం. సో హీల్ బీ వెరీ క్రూషియల్. కేకేఆర్ ఒకవేళ ఆ మంచి స్టార్ట్ రావాలి అండ్ మంచి స్కోర్ రావాలి అంటే వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ ఎప్పుడు కూడా ఉంటుంది. సో వాళ్ళ ఓపెనర్స్ అండ్ సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి, స్పిన్ డిపార్ట్మెంట్లో వాళ్ళంత బెటర్ స్పిన్ డిపార్ట్మెంట్ నాకు తెలిసి ఐపీఎల్లో లేదు. ఇద్దరు కూడా మిస్టరీ స్పిన్నర్సే. ఇద్దరు కూడా 8 overs పక్కాగా వేసి ఇవ్వగలుగుతారు. వరుణ్ చక్రవర్తి లేటెస్ట్ ఫామ్ మీరు పక్కన పెట్టేసి ఐపీఎల్లో ఎస్పెషల్లీ కోల్కతాలో ఎప్పుడైతే సమ్మర్ టైంలో గ్రిప్ అవుతుందో పిచ్, వాళ్ళిద్దరు చాలా డెడ్లీ కాంబినేషన్. మనం గతంలో కూడా చూసాం, వాళ్ళు టైటిల్ గెలిచినప్పుడు సరదాగా వాళ్ళు వికెట్స్ తీసేవాళ్ళు కాబట్టి. సో దే ఆర్ డెడ్లీ స్పిన్నర్స్. మనకు తెలిసిందే సునీల్ నారాయణ్ ఎక్స్పీరియన్స్ ఉంది, కేకేఆర్కి చిన్నప్పటి నుంచి ఆడుతున్నాడు. సో వరుణ్ చక్రవర్తి జాయిన్ అయిన తర్వాత ఆ స్పిన్ డియో చాలా మంచిగా అయింది. ఫినిషర్స్ వాళ్ళకి రింకు సింగ్, రమన్దీప్ ఇద్దరు కూడా ఇండియన్ ఫినిషర్స్ ఉన్నారు. తేజస్వి దయ్యాని కూడా యాడ్ చేసుకోండి. ఎలా అయితే తను బ్యాటింగ్ చేస్తాడో, నేను ఎందుకు తేజస్వి దయ్యాని అంటున్నానంటే తన ఎక్స్ప్లోజివ్నెస్ గురించి కూడా నేను మాట్లాడతాను ఎండ్ ఆఫ్ ద వీడియోలో. సో ఇద్దరు కూడా మంచి ఫినిషర్స్. రింకు లాస్ట్ సీజన్ అంత గొప్ప ఫామ్లో లేకపోయినా కూడా రమన్దీప్ హ్యాస్ ఆల్వేస్ ప్లేడ్ క్యామియోస్, మంచి క్యామియోస్ ఆడతారు. సో ఇద్దరు కూడా స్ట్రెంగ్సే వాళ్ళకి. వాళ్ళ వీక్నెస్ గురించి వచ్చేస్తాను ఇప్పుడు. కొంచెం అన్సెటిల్డ్ యూనిట్ ఉంది కేకేఆర్. ఎందుకు అంటున్నానంటే వాళ్ళు ఆప్షన్లో ప్లేయర్స్ తీసుకోవడం జరిగింది, ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి.
హర్షిత్ రాణా కూడా ఇంజర్డ్, ఇంకా తన రిప్లేస్మెంట్ అనౌన్స్ చేయలేదు ఇప్పుడు దాకైతే. మరి ఎవరు అనౌన్స్ చేస్తారు? ఇండియన్ ఫాస్ట్ బౌలర్ తీసుకోవాల్సి వస్తుంది. ఎవరిని తీసుకుంటారు అది చూద్దాం. అన్సెటిల్డ్ యూనిట్గా కనిపిస్తుంది. క్యామరన్ గ్రీన్ ఎక్కడ ఆడిపిస్తారు? ఇప్పుడు ముస్తఫిజుర్ లేడు, ముజర్బానీని ఆడిపిస్తారా లేదా, ఏ నలుగురు ఫారెన్ ప్లేయర్స్ని ఆడిపిస్తారు, అవన్నీ కూడా డిస్కషన్లో ఉంటాయి. న్యూ కోచింగ్ సెటప్, ఆబ్వియస్లీ కోచింగ్ సెటప్ కొత్తగా ఉన్నప్పుడు అభిషేక్ నాయర్ కొంచెం టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి, ప్లేయర్స్ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడానికి. అంతా కూడా కొంచెం నెగిటివ్ అనే చెప్పాలి, వీక్నెస్ లాగే భావించవచ్చు. బట్ అక్కడ అజింక్య రహానే ఇంకా అభిషేక్ నాయర్ బహుశా వాళ్ళ కాంబినేషన్ మంచిగా ఉండొచ్చు, ఎందుకంటే గతంలో వాళ్ళు కలిసి ముంబై కూడా ఆడారు కాబట్టి ఆ కొంచెం రిలేషన్షిప్ అనేది ఉంటుంది. సో డెఫినెట్లీ అది కీ ఫ్యాక్టర్గా ప్లే చేస్తుంది. అభిషేక్ నాయర్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో కోచ్గా చేసినప్పుడు యూపీ వారియర్స్కి చేశాడు, కొన్ని ట్రికీ కాల్స్ తీసుకున్నాడు. సడన్గా హర్లిన్ డియాల్ని 50 కొట్టిన తర్వాత రిటైర్డ్ అవుట్ చేసేయడం, అక్కడ వరుసగా ఓడిపోవడం, సో అవన్నీ కూడా జరిగినాయి. అభిషేక్ నాయర్తో కొంచెం ఇన్స్టింక్టివ్గా డిసిషన్స్ తీసుకుంటాడు అన్నట్టుగా అనిపిస్తుంది యాజ్ అ కోచ్గా. మరి కేకేఆర్ తోటి ఏం చేస్తాడో చూద్దాం. ఇంజరీస్ ఇందాక మాట్లాడుతున్నట్టు పతిరానా ఇంజరీ, తను ఫిట్ ఉంటాడా లేదా ఐపీఎల్కి. అక్కడ హర్షిత్ రాణా ఈజ్ రూల్డ్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్, మనకు తెలిసిందే. సో ఇంజరీ కన్సర్న్స్ అనేది కేకేఆర్ సెటప్లో ఉంది. క్యామరన్ గ్రీన్ బౌలింగ్ వేస్తాడా లేదా, ఎంత ఫిట్ ఉంటాడో అది కూడా ఒక మేజర్ కన్సర్నే. ఫిన్ ఆలన్ తన షోల్డర్ త్రో వేయలేడు, అదొక కన్సర్నే. సో ఇంజరీస్ అది కొంచెం నెగిటివే అవుతుంది కేకేఆర్కి. వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ ఎప్పుడైతే పతిరానా లేడో, ముస్తఫిజుర్ అవైలబుల్ లేడో, సో హర్షిత్ రాణా అవైలబుల్ లేడో, వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం వీక్గా కనిపిస్తుంది. అది వేరే టీమ్స్ ఎక్స్ప్లాయిట్ చేసే ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ ఉంది. మరి వాళ్ళ ప్లేయింగ్ 12 ఏముండొచ్చు? నా ఉద్దేశం ప్రకారం వాళ్ళ ప్లేయింగ్ 12 చాలా ఆలోచించారు. నేను కేకేఆర్ టీం ప్లేయింగ్ 12 చేయడానికి చాలా ఆలోచించాల్సి వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ ఓపెనింగే ఫిన్ ఆలన్ తోటి టిమ్ సైఫర్డ్, న్యూజిలాండ్ ఇద్దరు ఓపెనర్స్ పెడదామని ఆలోచించా. కానీ కాంబినేషన్ ఒకసారి చూసుకుంటే ఫిన్ ఆలన్, సునీల్ నారాయణ్ ఓపెన్ చేయడం బెటర్ అనిపించింది నాకు కాంబినేషన్ పరంగా చూసుకుంటే. అది ఎందుకో కూడా చెప్తాను. అజింక్య రహానే అట్ నెంబర్ 3 అండ్ రఘువంశీ అట్ నెంబర్ 4. తను కూడా చాలా టాలెంటెడ్ బ్యాటర్, గతంలో కేకేఆర్కి రన్ స్కోర్ చేశాడు. ఎస్, ఆన్ అండ్ ఆఫ్ తన పర్ఫార్మెన్సెస్ వస్తున్నాయి, బట్ యంగ్స్టర్ని బ్యాక్ చేయాలి కాబట్టి రఘువంశీ అట్ నెంబర్ 4. ఇది ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే టీం గురించి చెప్తున్నాను. క్యామరన్ గ్రీన్, తేజస్వి సింగ్ వికెట్ కీపర్, ఈ టీంకి తను వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. రింకు సింగ్, రమన్దీప్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, ముజర్బానీ, ఒకవేళ పతిరానా ఫిట్ లేకపోతే ముజర్బానీని ఆడిపించవచ్చు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉమ్రాన్ మలిక్ ఆర్ ఆకాశ్దీప్కి తీసుకునే అవకాశం ఉంది. తేజస్వి సింగ్ గురించి ఇందాక మాట్లాడతానని చెప్పాను కదా. సో ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ నాకు ఎవరంటే అన్నోన్ కమోడిటీ. మీరు అందరికి కూడా ఎవరికి అంత తెలిసి ఉండదు, అందుకనే కొంచెం నాలెడ్జ్ షేర్ చేద్దాం అనుకుంటున్నా. తేజస్వి సింగ్ డెఫినెట్లీ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ నా ఉద్దేశంలో. ఢిల్లీకి ఆడతాడు, ఇప్పుడిప్పుడే ఫస్ట్ క్లాస్ క్రికెట్ స్టార్ట్ చేస్తున్నాడు, కానీ ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో 339 రన్స్ స్కోర్ చేశాడు ఈ సీజన్లో. 10 ఇన్నింగ్స్లో 29 సిక్సెస్, 190 స్ట్రైక్ రేట్ తోటి. ఈజ్ గాట్ టాలెంట్. విజయ్ హజారే, సయ్యద్ ముష్తాక్ అలీ అగైన్స్ కర్ణాటక అనుకుంటా 50 ఆఫ్ 20 బాల్స్ ఏమో స్కోర్ చేశాడు యాజ్ అ వికెట్ కీపర్. మిడిల్ ఆర్డర్ బ్యాటర్, అందుకనే 3 కోట్లు ఇచ్చారు. చాలా టీమ్స్ వెళ్ళినాయి, ముంబై ఇండియన్స్, లక్నో, వీళ్ళందరూ కూడా వెళ్ళారు, కానీ దక్కించుకోలేకపోయారు. కేకేఆర్ హ్యాస్ ఫౌండ్ అ జెమ్ అన్న కనిపిస్తుంది. ఈజ్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. ఆ మిడిల్ ఆర్డర్ ఫినిషింగ్ రోల్లో రింకుతో పాటు, రమన్దీప్తో పాటు ఐ థింక్ తేజస్వి ఆల్సో విల్ యాడ్ అ లాడ్ ఆఫ్ వాల్యూ. వికెట్ కీపింగ్ కూడా చేయగలుగుతాడు కాబట్టి ఐ థింక్ అందుకనే టిమ్ సైఫర్డ్ని వదిలేసి సునీల్ నారాయణ్ ఓపెనింగ్ పంపించాను అండ్ ఆ ప్లేయింగ్ 12లో పెట్టడం జరిగింది. సో 4 ఫారెనర్స్ అయితే సునీల్ నారాయణ్, క్యామరన్ గ్రీన్, దాని తర్వాత ముజర్బానీ, ఒకవేళ పతిరానా ఫిట్ లేకపోతే ముజర్బానీ ఉంటాడు, అండ్ ఫిన్ ఆలన్. సో దోస్ ఆర్ ద 4 ఫారెనర్స్ నేనైతే ఎంచుకున్న. కేకేఆర్ ఈ సంవత్సరం కొంచెం స్ట్రగుల్ అవ్వచ్చు, కొంచెం బిల్డ్ చేసుకోవచ్చు వాళ్ళ టీం, బట్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ చాలా డేంజరస్ సైడ్గా నాకైతే కనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు? కేకేఆర్ ఎక్కడ ఫినిష్ అవుతుంది, ఏ పొజిషన్లో ఫినిష్ అయ్యే ఛాన్స్ ఉంది? మీ ప్లేయింగ్ 12 ఏంటి కేకేఆర్ది? కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో వేరే టీం గురించి మాట్లాడబోతున్నాను. స్టే ట్యూన్డ్.